అయితే ఈ ఆయిల్ బాండ్లు ఎట్లా పనిచేస్తాయి అని అనేది మాట్లాడాలి. మేము కాంగ్రెస్ ఉన్నప్పుడు 30 రూపాయలు ఉండే, కాంగ్రెస్ ఉన్నప్పుడు 70 రూపాయలు ఉండే, కాంగ్రెస్ ఉన్నప్పుడు 50 రూపాయలు ఉండే, మోదీ వచ్చిన తర్వాత 100 రూపాయలు అయింది. మోదీ వచ్చినాక 100 రూపాయలు ఎందుకైంది, మీరున్నప్పుడు 70 రూపాయలు ఎందుకైంది? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. జిగర్ల దమ్మున్న మొగోడు ఆన్సర్ ఇయ్యరని చెప్తున్నా. ఈ ఆయిల్ బాండ్లు ఎట్లా పనిచేసినాయి అంటే, ఆయిల్ కంపెనీలు ఫ్యూయల్ అమ్మినాయి. ఎంతకు అమ్మినాయి? 100 రూపాయలది 50 రూపాయలకు అమ్మింది, 10 రూపాయలది 5 రూపాయలకు అమ్మింది. ఎట్లా అమ్మింది? సరే 10 రూపాయలది నువ్వు 5 రూపాయలకి ఎట్లా అమ్ముతున్నావు? నేను నీకు బాండ్స్ ఇస్తా, నీకు క్యాష్ ఇస్తలేదు ప్రభుత్వం, సబ్సిడీ ఇచ్చింది 5 రూపాయలు. సబ్సిడీ ఇచ్చి సబ్సిడీ డైరెక్ట్ పైసలు కట్టేస్తుంటే నీ నా మీద బర్డన్ పడకపోతుండే, రాష్ట్ర ఖజానా దేశ ఖజానా మీద బర్డన్ పడకపోతుండే. గవర్నమెంట్ ఏం చేసింది? వీళ్ళకు బాండ్స్ ఇష్యూ చేసింది క్యాష్ కాకుండా. ఈ బాండ్స్ ఇష్యూ చేసింది ఏంటంటే, ఆ బాండ్స్ ఇవాళ మెచ్యూర్ అవుతాయా? కావు. ఎప్పుడైతాయి? 15-20 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతాయి. అంటే వీళ్ళు చేసిన దరిద్రానికి ఇప్పుడు చేసిన ప్రభుత్వాలు చేస్తే, ఈ ప్రభుత్వం రూపంలో ఈ ప్రభుత్వాల హయాంలల్లా డీజిల్ రేటు, పెట్రోల్ రేటు, క్రూడ్ ఆయిల్ రేటు పెరుగుతున్నది. మోడీ నువ్వేం బీక్తున్నావు అని చెప్పి మాట్లాడితే, ఇగో ఇసుంటి కార్యకర్త మోడీకి సపోర్ట్ చేయనికే మిమ్మల్ని ఉతికి ఆరేస్తున్నాడు, నువ్వు గడివీకినావా అని చెప్పి అడుగుతున్నాడు.